నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ సిరాజ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఏమైంది? ఎక్కడున్నారు? గత 2 రోజులుగా జనాల మధ్యలో ఎందుకు కనిపించడం లేదు? మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? తాను ఏదైనా చెప్పాలనుకుంటే ట్రూత్ ద్వారానే ఎందుకు చెప్తున్నారు? ట్రంప్ నిజంగానే హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారా? సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం పైన వస్తున్న రూమర్స్ వాస్తవమేనా? ఒకవేళ అమెరికాలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎదురైతే తానే అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రెడీ అని ఉప అధ్యక్షుడు జేడి వాన్స్ చెప్పడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? ఇదే క్రమంలో ఈ వీకెండ్లో ఆయన షెడ్యూల్స్ ఏమీ లేకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అనేటువంటి న్యూస్ వైరల్గా మారింది. దీంతో అసలు ట్రంప్ ఎక్కడున్నారు, ఆయనకు ఏమైంది అనేది అమెరికాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. 79 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొంతకాలంగా చాలా రూమర్స్ వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రీసెంట్గా ఆయన చేతి మీద పెద్ద మచ్చ ఉన్నటువంటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ గాయం గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. ఆ గాయాన్ని కవర్ చేసేందుకు చేతికి మేకప్ వేసుకొని ట్రంప్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన ట్రంప్ పర్సనల్ డాక్టర్ సీన్ బార్బెబెల్లా కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ కు గాయం అయిందని వాస్తవమేనని, అయితే ఆయన తరచుగా షేక్ హ్యాండ్ ఇవ్వడం, యాస్పిడ్స్ వాడడం వల్లనే ఈ గాయం ఏర్పడిందని తెలిపింది. అంతకు మించి ట్రంప్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేదని క్లారిటీ ఇచ్చింది. ఇకపై తాజాగా ఆయన కాళ్లలో వాపు ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఆయన పబ్లిక్ ఈవెంట్స్లో కనిపించకపోవడం, షెడ్యూల్లో ఎలాంటి ఈవెంట్లు లేకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అనేటువంటి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే సమయంలో ట్రంప్ ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ ద్వారా మాత్రమే ఆయన అభిప్రాయం చెప్తుండడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తుంది. ట్రంప్ తెచ్చినటువంటి టారిఫ్లలో చాలా మంది ఇల్లీగల్ అని, అవి చెల్లవంటూ అమెరికా లోకల్ కోర్టులో తాజాగా తీర్పిచ్చింది. దీనిపై ట్రంప్ స్పందించారు. కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని, ట్రంప్ టారిఫ్లను కొనసాగుతాయని సోషల్ మీడియాలోనే అనౌన్స్ చేశారు. లోకల్ కోర్టు తీర్పు మీద పై కోర్టుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ట్రంప్ పై ఇండైరెక్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏర్పడినా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా హెల్తీగా, యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన పదవీ కాలాన్ని ఆయన విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు వాన్స్. కానీ ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని వాన్స్ స్పష్టం చేశారు. దీంతో వాన్స్ కామెంట్స్ కూడా ట్రంప్ హెల్త్ పైన అనుమానాలు పెంచుతున్నాయి. అయితే ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆయన ఫీడ్స్ ఉన్నాయని, అందుకు ట్రంప్ చేసినటువంటి ట్రూత్ సోషల్ పోస్టులే ప్రూఫ్ అని కొంతమంది చెప్తున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం, అందుకే ఆయన ఈ నెల 30-31వ తేదీలో ఎలాంటి ఈవెంట్లకు వెళ్లడం లేదని, ఆయన పూర్తి ఫిట్గా ఉన్నారని అంటున్నారు.